మీ మమ్మీకి హెల్ప్ చేస్తారా? చేస్తాము. హాయ్ హాయ్. గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ కొంచెం స్పెషల్గా ఉంటుంది. ఈరోజు అంటే ఒక చిన్న డిన్నర్ పార్టీ లాగా ఇంట్లో అరేంజ్ చేస్తున్నాను. స్పెషల్ ఏంటి అంటే పెద్ద స్పెషల్ రీజన్ ఏం లేదు, ఊరికే సరదాకే. అండ్ ఒక చిన్న రీజన్ ఉంది, అదేంటి అనేది మీకు చెప్తే తర్వాత ఈ వ్లాగ్లోనే చెప్తాను, లేదు అంటే నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. ఈరోజు కొన్ని స్పెషల్ ఐటమ్స్ చేద్దాం అనుకుంటున్నా డిన్నర్లోకి. అదే అనమాట డిన్నర్ పార్టీ. ఏం లేదు, రొటీన్కి కొంచెం వేరేగా ఉంటుంది కదా. ఈరోజు నైట్ డిన్నర్ని ప్లాన్ చేద్దాం అనిపించింది. అండ్ బయటికి వెళ్ళి తినట్లేదు, అండ్ బయటికి వెళ్ళి డిన్నర్స్ లంచ్లు ఏమీ ప్లాన్ చేసుకోవట్లేదు కదా. ఇంట్లోనే ఇలా కొన్ని స్పెషల్ ఐటమ్స్ చేసుకుంటే అప్పుడప్పుడు మనకు కూడా బాగా అనిపిస్తుంది కదా. అండ్ ఈరోజు నేను చేసే ఐటమ్స్ ఎవరైనా గెస్ట్ వచ్చేటప్పుడు, లేదు అనుకుంటే మనకి మనమే ఇంట్లో కొంచెం స్పెషల్ డిన్నర్ ఆర్ లంచ్ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఇలా డెఫినెట్గా ట్రై చేయొచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఐటమ్సే. అండ్ గెస్ట్ వచ్చేటప్పుడు కూడా బాగుంటుంది, ఈజీ కాబట్టి తొందరగా అయిపోతాయి. అండ్ వాళ్ళకి కూడా తినడానికి అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా, అందుకే వాటి రెసిపీస్ కూడా షేర్ చేస్తున్నాను. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. బట్ ఈరోజు చూపించేవి నాన్ వెజ్ రెసిపీసే. ఎవరైనా వెజ్ లవర్స్ ఉన్నా, లేకపోతే నాన్ వెజ్ తినని వాళ్ళు ఉన్నా, వాళ్ళ కోసం ఎప్పుడైనా ఇలా డిన్నర్ పార్టీస్ అవి ప్లాన్ చేసుకునేటప్పుడు వెజ్లో ఎలాంటి రెసిపీస్ అయితే బాగుంటాయో డెఫినెట్గా షేర్ చేస్తాను ఇంకెప్పుడైనా. ఈరోజు అయితే ఇవి చూసేయండి. నేను కూడా నాన్ వెజ్ ఎక్కువగా తినట్లేదు, ఫిష్ అది అస్సలు తినలేదు ఈ మధ్యకాలంలో. ఓన్లీ చికెనే తింటున్నాను. నేను తినేదే చికెన్ అండ్ ఫిష్. సో చికెన్ కూడా వన్స్ ఇన్ ఏ వీక్, ఎక్కువగా అస్సలు తినట్లేదు. వన్స్ ఇన్ ఏ వీక్ కూడా తినద్దు అంటే కష్టం అనమాట. తినేది కొంచెమైనా ఒక వారంలో ఒకసారైనా తినాలనిపిస్తుంది, నాకు ఇష్టం నాకు చికెన్ అంటే. సో ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. హరీష్ ఏం చేస్తున్నా? మింట్ పుదీనా. పుదీనా మమ్మీకి హెల్ప్ చేస్తున్నావా? వెరీ గుడ్ బాయ్ అమ్మా. ఎలా తీయాలా రోష్? ఆ లీవ్స్ లాగాలా? ఓకే, నేను చేస్తానులే. వెరీ గుడ్ బాయ్ అమ్మా. నువ్వు నీ ఫ్రెండ్స్కి చెప్తావా ఇలానే మీ మమ్మీస్కి హెల్ప్ చేయండి అని? చెప్పైతే. గో వీడియోలో ఉన్నారు, చెప్పు. మీ మమ్మీకి హెల్ప్ చేస్తారా? చేస్తాము. నువ్వే ఆన్సర్ చెప్పేస్తున్నావా? నువ్వు క్యూట్ అమ్మా, వెరీ క్యూట్ యు ఆర్. So cute, it's so sweet, it's so yummy. నీకు ఇంకే పాట ఇష్టం? నీలి నీలి ఆకాశం పాడు. నీలి నీలి ఆకాశం గట్టిగా పాడాలి. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మప్పులు నిట్టే మానేస్తున్నా, నలవంకల ఇద్దామనుకున్నా. ఓ
వెరీ గుడ్. క్లాప్స్ కొట్టు. క్లాప్స్. లకా ఇలా ఒక వీడియో పెట్టాలా? ఓకే, కొడతాను. ఇది బాయ్ చెప్పే. బాయ్. సీ యు నెక్స్ట్ టైం. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. చూసారా వాడి మాటలు? అది ప్రిపరేషన్స్ అప్పుడు వీడియో. అంటే నేను వంట స్టార్ట్ చేసే ముందు పుదీనా ఏరుకోవడం, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడం, ఇలాంటి పనులన్నీ చేసుకుంటున్నాను. అప్పుడు ఆరుష్ని కూడా ఇన్వాల్వ్ చేశాను. ప్రెజెంట్ కొంచెం వాళ్ళకి ఖాళీగా ఉంటున్నప్పుడు బోర్ కొట్టకుండా ఇలాంటి యాక్టివిటీస్లో ఎంగేజ్ చేస్తే వాళ్ళకి సరదాగా ఉంటుంది అండ్ కొత్త విషయాలు నేర్చుకున్నట్టు ఉంటుంది కదా, అందుకే అప్పుడు నేర్పించాను ఎలా తీయాలి అనేది. మళ్ళీ తిరిగి వాడు నాకే నేర్పిస్తున్నాడు. అండ్ అప్పుడప్పుడు అనిపిస్తుంది వీడు పెద్దోడైపోతున్నాడు, ఆ క్యూట్నెస్ పోతుందేమో, ఆ ముద్దు ముద్దు మాటలు పోతాయేమో, ఇంకా కామ్ అయిపోతాడేమో అని భయం వేస్తుంది. బట్ ఇంట్లో పిల్లలు ఉంటే ఆ అల్లరే వేరు, ఆ సరదాయే వేరు. అండ్ వీడైతే మరీ యాక్టివ్ అనమాట. ఇంతకీ తినెవరు అనుకుంటున్నారా? గెస్ చేయండి. సో తిను మన ఫ్రెండ్, మన సబ్స్క్రైబర్. తన పేరు జాహ్నవి. నాకు కొన్ని రోజుల బ్యాక్ మెయిల్ చేశారు. అంటే తను వినీస్ బేకాలజీ అనే ఒక నేమ్తో ఆన్లైన్లో కేక్స్ డెలివర్ చేస్తున్నారు, ఇంట్లోంచే బేకింగ్ చేస్తూ. నాకు అది చెప్పగానే చాలా బాగా అనిపించింది. లైక్ కొత్తగా అనిపించింది, ఇన్నోవేటివ్గా అనిపించింది. నాకు నార్మల్గా ఆడవాళ్ళు ఖాళీగా ఉండకుండా ఏమైనా చేసుకుంటుంటే చాలా నచ్చుతుంది. అందులో ఇలా కొంచెం ఇన్నోవేటివ్గా చేస్తే ఇంకా బాగా అనిపిస్తుంది. సో తన పేజ్ అవి డీటెయిల్స్ ఇచ్చినప్పుడు వెంటనే చెక్ చేశాను. చాలా బాగుంది. లైక్ అన్ని రకాల కేక్స్ చేస్తారు తను. మనకి బయట బేకరీస్లో ఏమేమి దొరుకుతాయో అన్నీ ఉంటాయి అన్నమాట. రెగ్యులర్ కేక్స్ ఉంటాయి, ప్రీమియం కేక్స్, ఫౌండెన్ కేక్స్, డిజైనర్ కేక్స్, కప్ కేక్స్, బ్రౌనీస్, వాట్ నాట్ అన్నీ ఉంటాయి అన్నమాట. నాకు చూసి చాలా బాగా అనిపించింది. తను నాకు చెప్పారు ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అది నచ్చితే చూడండి అని. బట్ చూద్దాంలే, ఇప్పుడు అవసరం లేదు కదా అనుకున్నాను. అండ్ తన పేజ్ చూసినప్పుడు నాకు బ్రౌనీస్ అవి, ఆ పిక్స్ అవి చూసి నాకు కొంచెం క్రేవింగ్ వచ్చింది. సరే ఒక డిన్నర్ పార్టీ అనుకుంటున్నాను కదా, ఇది ఒక డెజర్ట్లా ఉంటుంది బ్రౌనీ అనేది అని చెప్పి తనకి చెప్పాను. అండ్ తను కూడా నాకు బ్రౌనీసే ట్రై చేయమన్నారు, బ్రౌనీ కేక్ ట్రై చేయమన్నారు, చాలా బాగుంటుంది అని చెప్పారు. బట్ నేను తనకి అకేషన్ ఏం చెప్పలేదు, కేక్ పైన ఏం రాయాలో చెప్పలేదు. కానీ సర్ప్రైజ్ అనమాట తను కేక్ పైన రాసింది చూస్తే. మీకు కూడా చూపిస్తాను. అండ్ ఇలా హోమ్ బేకింగ్ విషయానికి వస్తే ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి బయట బేకరీస్ నుంచి ఏమైనా కొనాలి అన్నా కొంచెం భయంగా ఉంటుంది కదా. సో ఇంట్లో అన్నప్పుడు వాళ్ళు హైజీన్ అండ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. అండ్ ఇంట్లో చేసేటప్పుడు ఇంట్లో ఫ్యామిలీకి చేసుకున్నట్టు చేస్తారు కాబట్టి మంచి క్వాలిటీ అండ్ హైజీన్ మనకి కేక్స్ వస్తాయి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మనం కేక్స్ అనేవి ఆర్డర్ చేశాకే వాళ్ళు చేస్తారు కాబట్టి ఫ్రెష్నెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ బేకరీస్లో అయితే చాలామంది వర్క్ చేస్తారు, బట్ దీని ఒక్కరే అన్నీ చేస్తుంటారు కాబట్టి మనకి క్వాలిటీ ఉంటుంది. దాంతోపాటు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం భయపడాల్సిన అవసరం లేదు. తిన సర్వీస్ వైజాగ్లో ఉన్న వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళకి వినీస్ బేకాలజీ అనే ఒక నేమ్తో వాళ్ళ మెనూ అంతా ఉంది. నేను కుదిరితే ఇక్కడ పిక్చర్స్ అండ్ తను చేసిన కేక్స్ ఇవన్నీ పెడతాను. అండ్ తనకి ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ కూడా ఉంది, అవి కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరికైనా అవసరం ఉంటే ఏదైనా అకేషన్స్ అప్పుడు కేక్స్ని ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే ట్రై చేయొచ్చు. నేను తనని చాలా డౌట్స్ అడిగాను. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది, ఎప్పుడు స్టార్ట్ చేశారు, అది ఇది అని అంతా తెలుసుకున్నాను. నాకు బాగా అనిపించింది. అండ్ తన వర్క్ కూడా చాలా బాగుంది. మంచి క్వాలిటీ అండ్ టేస్టీ ప్రొడక్ట్స్, ఐ మీన్ కేక్స్ని డెలివర్ చేస్తున్నారు. ఐ విష్ తను ఫ్యూచర్లో ఒక సొంత బేకరీ పెట్టుకొని అంత మంచి పొజిషన్కి వెళ్ళాలని. సో తన సర్ప్రైజ్ ఇదే అనమాట. నేను జస్ట్ బ్రౌనీ కేక్ అని చెప్పాను. పైన కాన్సెప్ట్ సెలబ్రేటింగ్ 7th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది నేను చెప్పలేదు. టు మై సర్ప్రైజ్ తను అలా రాసిచ్చారు. యాక్చువల్గా నా మైండ్లో కూడా అదే థాట్ ఉంది. నేను 6th మంత్ కంప్లీట్ చేసుకొని 7th మంత్లోకి, అంటే నా 3rd ట్రైమిస్టర్లోకి అడుగు పెట్టేశాను.
కొంచెం సిక్స్త్ మంత్ అనేది టఫ్ అయింది నాకు. అంటే చెప్తాను తర్వాత వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ డిన్నర్ పార్టీలో ఆ చిన్న పాయింట్‌ని ఒక సెలబ్రేషన్ పాయింట్ కింద తీసుకుందాం అనుకున్నాను. బట్ నేను తనకది మెన్షన్ చేయలేదు. తను అలా మెన్షన్ చేసి తీసుకొచ్చేటప్పటికి నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. అండ్ ఆరుష్ కోసం సర్ప్రైజింగ్‌గా ఆహ్, ఏమంటారు చాక్లెట్స్ అవి కూడా తీసుకొచ్చారు. ఆరుష్ అయితే ఫుల్ హ్యాపీ అనమాట. వాడు కేక్ కట్ చేసేద్దాం అన్నాడు. ఉండు నాన్న డాడీ వచ్చాక కట్ చేద్దాం అని చెప్పి వాడిని ఆపాను. కానీ వాడు ఏం చేశాడో తర్వాత చెప్తాను మీకు. అండ్ కేక్ టేస్ట్ ఎలా ఉంది అండ్ మిగిలిన విషయాలు కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు వంట స్టార్ట్ చేశాను తను వెళ్ళగానే. ఇక నేను చికెన్ బోన్లెస్ పీసెస్ తీసుకున్నాను అండ్ నేను చేస్తున్నాను చికెన్ టిక్కా అనమాట. సో మీరు స్టార్టింగ్ ఫొటోస్ అవి చూసుంటారు అండ్ ఈ వ్లాగ్ కొంచెం లెందీ అయింది. బట్ తరోగా మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. అందుకే అలా పెద్ద వ్లాగ్ని పెట్టాను. రీసెంట్ టైంలో ఇదే నా పెద్ద వ్లాగ్ అనుకుంటా. సో బ్యాక్ టు ద రెసిపీ. చికెన్ పీసెస్ కొన్ని తీసుకున్నాను బోన్లెస్వి అండ్ అందులో కారం వేసుకున్నాను ఒక 2 స్పూన్స్ అండ్ తందూరి మసాలా బయట మనకి మార్కెట్స్లో దొరుకుతుంది అది 1 స్పూన్ వేసుకున్నాను అండ్ సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసుకున్నాను. గరం మసాలా ఇది కూడా కొంచెం వేసుకుంటున్నాను. సో మీకు కావాలనుకుంటే క్లియర్గా ఏమంటారు రెసిపీ అనేది ఇక్కడ ఎక్కడైనా రాయడానికి ట్రై చేస్తాను. లేదు అంటే డిస్క్రిప్షన్లో పెడతాను. సో చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్. యాక్చువల్గా ఇది మనకి ఈ మ్యారినేషనే రెడీగా ఉంటే ఇది చేసుకోవడం చాలా సింపుల్ అనమాట. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ రేషియోలో వేసుకుంటున్నాను. మీరు మీ క్వాంటిటీకి అడ్జస్ట్ చేసుకోండి. అండ్ పెరుగు యోగర్ట్ ఇది 2 స్పూన్స్ అనమాట. థిక్ కర్డ్ తీసుకున్నాను. చాలా 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 టేస్టీగా వచ్చింది. ఎంత బాగా వచ్చిందంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది కదా. ప్రెజెంట్ టైంలో రెస్టారెంట్ ఫుడ్ని మిస్ అవ్వకుండా ఇలా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అండ్ నీట్గా అన్నీ మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా లాస్ట్లో ఒక ఇంగ్రీడియంట్ ఉందనుకుంటా అండ్ బాగా కోట్ చేసుకోవాలి చికెన్ పీసెస్కి. ఈ మ్యారినేషన్ అనేది మనం ఎంత బాగా చేసుకుంటే అంత టేస్టీగా వస్తుంది. అండ్ మినిమం ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ మ్యారినేట్ చేస్తే ఇంకా టేస్టీగా వస్తుంది. టైం లేదు అనుకుంటే ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు పెట్టేసేయండి. ఇక్కడ లాస్ట్లో నిమ్మరసం అదే లైమ్ జ్యూస్ వేస్తున్నాను ఒక స్పూన్. చాలా సింపుల్. మనం ట్రై చేయాలి కానీ చాలా నచ్చుతుంది అందరికీ. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది కాబట్టి బయటికి వెళ్ళి తినలేనప్పుడు ఇలా ఇంట్లో ఆప్షన్స్ వెతుక్కొని చేసుకోవడం మనం మంచి హైజీన్గా చేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. సో అలా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ చికెన్ బోన్లెస్ పీసెసే తీసుకున్నాను. ఇవి కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. మరీ పెద్ద ముక్కలు కాదు, కొంచెం చిన్నగా అనమాట. ఇది దేనికి అంటే చికెన్ బటర్ మసాలా. నాకు చాలా ఇష్టం. బటర్ నాన్తోని చాలా బాగుంటుంది కదా. బట్ ఈరోజు నేను చపాతీతో చేస్తున్నాను బికాస్ బటర్ నాన్ రాదు కాబట్టి. అంటే ట్రై చేస్తే వస్తుందేమో, ఎప్పుడు ట్రై చేయలేదు. ఇది కూడా చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. చూడండి ఒకసారి. ఫస్ట్ చికెన్ పీసెస్ తీసుకున్నాను. అందులో కారం వేసుకున్నాను, కొంచెం పసుపు వేసుకున్నాను అండ్ దెన్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా ఏంటంటే ఫస్ట్ మ్యారినేట్ చేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకొని ఆ తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో ఒక పక్క ఆరుష్ కేక్ కట్ చేద్దాం అంటున్నాడు. బట్ ఈలోపు ఈ మ్యారినేషన్ అయితే కొంచెం టేస్టీగా ఉంటుంది కదా అని ఫస్ట్ ఇది స్టార్ట్ చేశాను. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, పెరుగు వేసాను, నిమ్మరసం వేసాను, అంతే. ఈ 5 ఇంగ్రీడియంట్స్ వేసేసి బాగా మిక్స్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. టైం లేనప్పుడు ఇది కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం ఆ మ్యారినేట్ అయ్యి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇంతకీ ఈరోజు నేను చేస్తున్నవి ఏంటి అంటే చికెన్ టిక్కా అండ్ బటర్ చికెన్,
దానికి కాంబినేషన్ చపాతీ చేస్తున్నాను అండ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అనమాట. ఎగ్ ఫ్రైడ్ రైస్ చైనీస్ స్టైల్లో చేస్తున్నాను, మన స్టైల్ కాదు. ఇక్కడ ఏంటంటే చపాతీ పిండి కలుపుకుంటున్నాను. ఇది కూడా కొంచెం సేపు నానితే బాగుంటుంది కదా అని చెప్పి ఫస్ట్ ఇది కలిపి పెట్టేసుకుంటున్నా. సో అలా ఆ రెండు మనం రెడీగా మ్యారినేట్ చేసుకొని పెట్టేసుకుంటే వంట స్టార్ట్ చేయడం చాలా సింపుల్ అనమాట. దీనికి పెద్ద కటింగ్ ప్రాసెస్ ఉండదు. మన ఆనియన్స్ కానీ టమాటోస్ కానీ ఎక్కువ ఎక్కువ కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా పెద్ద ప్రాసెస్ ఏం లేదు, అన్ని స్టవ్ పైకి ఎక్కించేయడమే. ఫాస్ట్గానే అయిపోతుంది. ఈ ప్రాసెసే కొంచెం నీట్గా టైం తీసుకొని అన్ని చక్కగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకొని మ్యారినేట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఒక పని అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ ఎలా చేయాలి అనేది డీటెయిల్గా చూపిస్తాను. దానికన్నా ముందు కేక్ కటింగ్. సో వాళ్ళ కేక్స్ ఇవి ఆర్డర్ ఇచ్చినప్పుడు ఇంతకుముందు అయితే నార్మల్గా డెలివరీ బాయ్స్తో డెలివర్ చేసేవారంట వాళ్ళ లొకేషన్కి, కస్టమర్ యొక్క లొకేషన్కి. బట్ ఇప్పుడు వాళ్ళని ప్రిఫర్ చేయకుండా తినే కొంచెం హాఫ్ దూరం, మరీ లాంగ్ అయితే హాఫ్ దూరం తీసుకెళ్ళి వెళ్ళడం, లేదా వాళ్ళని పిక్ చేసుకోవడానికి రమ్మడం అలా చేస్తున్నారు. అంటే సేఫ్టీ ఆస్పెక్ట్లో. అండ్ ఈ బ్రౌనీ టేస్ట్ విషయానికి వస్తే సూపర్గా ఉంది. ఇది నటీ బ్రౌనీ అనమాట. దీని ప్రైస్ అండ్ అదర్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఇక్కడ నేను వాళ్ళ మెనూ కార్డ్ కూడా ఇన్సర్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ప్రైజెస్ అవి మీకు తెలుస్తుంది. అండ్ దాన్ని కాంటాక్ట్ అయితే తను కూడా చెప్తారు. అంటే కస్టమైజేషన్ బట్టి కూడా ఉంటుంది కదా, సో మనం అడిగిన మోడల్ బట్టి కాస్ట్ అనేది వేరీ అవుతుంది. బట్ ఇదైతే టేస్ట్ చాలా చాలా బాగుంది. లైక్ నట్స్తోని, లైక్ ఆల్మండ్స్ కానీ మనకి వాల్నట్స్ కానీ ఇవన్నీ నట్స్ వచ్చాయి. అండ్ చాక్లెటీ టేస్ట్ సూపర్గా ఉంది. ఆరుష్కి జనరల్గా స్వీట్ అంతగా నచ్చదు, బట్ వాడు కేక్స్ అవి తింటాడు. అండ్ వాడు ఏదైనా నచ్చితేనే తింటాడు, నచ్చకపోతే తినడు. వాడికి చాలా చాలా బాగా నచ్చింది. ఇదేంటంటే తిను ప్రెగ్నెన్సీ థీమ్లో చేశారు. ఈ థీమ్ కూడా నేను చెప్పలేదు, తన కాన్సెప్టే అనమాట. అండ్ దానిపైన ఆ లవ్ సింబల్స్ అవన్నీ ఫాండెంట్ ఉంటుంది కదా, దాంతో చేశారు. చాలా బాగుంది చూడ్డానికి. అలా ప్రెగ్నెంట్ ఉమెన్ బొమ్మ అవన్నీ చూసి నాకు చాలా బాగా అనిపించింది, సర్ప్రైజింగ్గా అనిపించింది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అండ్ టేస్ట్ అయితే ఆసమ్ అనమాట. హరీష్ ఎలా ఉంది? యమ్మీయా? కొంచెం తినాలి, మొత్తం తినకూడదే, దగ్గు వచ్చేస్తుంది. మళ్ళీ రేపు తిందు, ఓకే? హాఫ్ చేసుకో. టేస్టీయా? యమ్మీ? ఎందుకు, నీకు నచ్చిందా? సో నేను వాడిని ఎలా చేయలేదు ఆ మొత్తం పీస్ తినడానికి, అంటే ఎందుకు ఒకేసారి ఎక్కువ పెట్టడం అని. అండ్ యాక్చువల్గా మేము డిన్నర్తో పాటు అది ప్లాన్ చేసాము. బ్రౌనీస్ని పీసెస్ కింద కట్ చేసుకొని కేక్ కట్ చేసి ఆ తర్వాత డెజర్ట్లా పెట్టుకుందామని. కానీ వాడు అస్సలు ఆగలేదు, దానిపైన ఉన్న డెకరేషన్ అంతా తినేస్తున్నాడు అనమాట కామ్గా పిల్ల వెళ్ళి. ఇంకెందుకులే వాడిని డిసప్పాయింట్ చేయడం అని ముందు కేక్ కటింగ్ చేసేసాను. అండ్ వంటలోకి వచ్చేసాను, బ్యాక్ టు వర్క్ అనమాట. చికెన్ ఆల్రెడీ బటర్ చికెన్కి కొంచెం నానపెట్టి పెట్టుకున్నాను కదా, అది తీసి ఒక ప్యాన్లో ఆయిల్ వేసి దాన్ని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈలోపు ఆనియన్స్ అండ్ టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇంకొక ప్యాన్లో బటర్ వేసుకోవాలి. మనం బటర్ చికెన్ కాబట్టి దీన్ని ఓన్లీ బటర్తో చేస్తున్నాము. బట్ చికెన్ ఫ్రై చేయడానికి మాత్రం ఆయిల్ యూస్ చేశాను. సో ఇక్కడ బటర్ యాడ్ చేశాను. మీరు ఎంత బటర్ వేసుకుంటే అంత టేస్ట్ అనమాట. నేను కొంచెం యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు దీనిలో ఏమేమి వేస్తానో చూడండి. ఇదేంటంటే బిర్యానీ ఆకు, మసాలా దినుసులు వేయాలి. దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి ఇవన్నీ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 లవంగ, 4 ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఒకటి వేసుకున్నాను. కొంచెం జీరా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఆనియన్స్ అవి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను, అది వేసాను. అండ్ టొమాటోస్ వచ్చి నేను ఒక 2 or 3 తీసుకున్నట్టున్నాను, మీడియం సైజ్వి.
సో అవి కూడా వేసుకోవాలి. ఫస్ట్ ఈ ఆనియన్ ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఇందులో టమాటో వేసేసుకున్నాను. టమాటోస్ కూడా మగ్గుతున్నప్పుడు ఈ జీడిపప్పు కొన్ని వేసుకున్నాను. సో ఇవన్నీ కలిపి మనం మళ్ళీ మిక్సీ వేస్తాము, పేస్ట్లా చేసుకుంటాము. ఇవి జస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఈలోపు ఒక పక్కన స్టవ్ పైన చికెన్ని ఫ్రై చేసుకున్నాను కదా, చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోవాలి అండ్ బాగా ఇలా స్మోకీ స్టైల్లో వచ్చేటట్టు కొంచెం హై మంట పెట్టి కుక్ చేసుకుంటే అలా వస్తుందన్నమాట. అది కుక్ అయిపోయింది అండ్ ఆనియన్స్, టమాటోస్ ఇవన్నీ పేస్ట్ చేయడానికి ఇది కూడా రెడీ అయిపోయింది. సో జస్ట్ ఇలా అన్నీ మగ్గిపోయి కొంచెం కుక్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత దీన్ని పేస్ట్ చేసుకోవాలి. బట్ ఇది చల్లారి లోపు నేను కొంచెం సేపు ఇంకొక పని చేస్తున్నాను. ఇంతకు ముందు చూపించాను కదా చికెన్ టిక్కా, ఇలా కలిపి పెట్టుకున్నాను. నేను ఎక్కువేం చేయట్లేదు, ఇది డిన్నర్కి కదా అండ్ ఇద్దరికే కాబట్టి మిగిలిపోతుంది. సో కొంచెం చేస్తున్నాను, అందులో హాఫే ఇప్పుడు నేను కుక్ చేస్తున్నాను. సో ఇక్కడ బ్యాంబూ స్టిక్స్ తీసుకున్నాను. ఇవి కూడా మనకి బయట దొరుకుతాయి, లేదు అంటే ఆన్లైన్లో కూడా అమెజాన్లో ఉంటాయి. అండ్ స్కూవర్స్ అని చెప్పి అంటారు కదా, మనకి అవెన్కి ఇస్తూ ఉంటారు అండ్ బార్బిక్యూ మెషిన్ వాటితో కూడా ఇస్తూ ఉంటారు. అవి కూడా ఆన్లైన్లో ఉంటాయి. అవైనా పర్లేదు, ఇలా బ్యాంబూ స్టిక్స్ అయినా పర్లేదు. ఇవి తీసుకొని జస్ట్ అలా గుచ్చుకోవాలన్నమాట. నేను ఒక 5 పీసెస్ అలా గుచ్చుతున్నాను అంతే. అండ్ దీంతో పాటు మధ్య మధ్యలో మీరు కావాలంటే క్యాప్సికమ్ కానీ ఆనియన్ కానీ అవి కూడా పెట్టుకోవచ్చు. సో ఒకటి పెట్టేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా పెడుతున్నాను. ఇది మనకి రెడీగా మ్యారినేట్ చేసి ఉంటే జస్ట్ వేడివేడిగా చేసుకొని తినడానికి బాగుంటుంది అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా చేసి పెట్టుకోవచ్చు. సో ఇది పీసెస్ అనేది కొంచెం మరీ పెద్దగా కాకుండా అలానే మరీ చిన్నగా కాకుండా ఒక మీడియం సైజులోకి కట్ చేసుకున్నా కదా, అవి ఇలా గుచ్చేసుకుంటున్నాను. అండ్ చికెన్ బాగా మ్యారినేట్ అయింది. నాకు టైం ఉంది కదా, ఒక మోర్ దాన్ హాఫ్ అన్ అవర్ పైన టైం ఇచ్చాను చికెన్కి. సో చాలా బాగా వచ్చిందనమాట. సో ఒక 3 చేస్తున్నాను. ఇవి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అనేది చూపిస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ మనం దీన్ని ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టుకొని చేసుకోవచ్చు, కుక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఇలా సిమ్లో పెట్టుకొని చక్కగా కుక్ చేసుకోవాలి. మనకి చికెన్ అనేది చాలా తొందరగానే కుక్ అయిపోతుంది కాబట్టి పెద్ద టైం పట్టదు. బట్ సిమ్లో పెట్టుకుంటే నీట్గా కుక్ అవుతుంది. అలా 2 సైడ్స్ తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి. అది ఒక పక్క కుక్ అవుతుండగా నేను ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న ఏమంటారు బటర్ చికెన్కి అది ఉంది కదా గ్రేవీ, అది మిక్సీ వేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇంకొక ప్యాన్, అదే ఇందాక తీసుకున్న ప్యానే మళ్ళీ కొంచెం బటర్ వేసుకొని ఇప్పుడు చికెన్ని కర్రీలా ప్రిపేర్ చేసుకోవాలి. బటర్ చికెన్ని ఏం లేదండి, టోటల్గా ఒక 3 స్టెప్స్ అనమాట. ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి, ఆ తర్వాత ఆ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. బటర్ చికెన్ కర్రీకి చెప్తున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్, టమాటోస్ అవి కొంచెం మగ్గించుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలి. అది పక్కన పెట్టేసుకొని ఈ రెండు కలిపి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని బటర్ వేసుకున్నాను, అందులో కొంచెం మిర్చి వేసుకున్నాను అండ్ అందులో కారం, అంటే మనం ఇలా బటర్లో వేసినప్పుడు ఆర్ ఆయిల్లో వేసినప్పుడు మంచి కలర్ వస్తుంది అంతే. కారం, ధనియాల పౌడర్, కొంచెం జీరా పౌడర్ వేసుకొని అది కొంచెం మరీ ఎక్కువసేపు కాకుండా జస్ట్ అలా ఫ్రై చేసి ఆ తర్వాత మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. మనకు ఆల్రెడీ చికెన్ కుక్ అయి ఉంది అండ్ ఈ ఆనియన్స్, టమాటోస్ కూడా పచ్చివాసన పోయే వరకు మగ్గిపోయాయి. సో ఈ కర్రీ ప్రిపరేషన్లో పెద్ద టైం పట్టదు. జస్ట్ ఈ కొంచెం సేపు ఆ పేస్ట్ని అదే కుక్ చేసుకొని ఆ తర్వాత అందులో ఈ చికెన్ పీసెస్ని యాడ్ చేసేసాను. ఇది మనకి కొంచెం కూడా చాలా ఎక్కువ అయిపోతుంది, బికాజ్ చాలా థిక్ గ్రేవీ వస్తుంది అండ్ హెవీగా కూడా ఉంటుంది. మనం బటర్ అండ్ జీడిపప్పు యాడ్ చేస్తున్నాం కాబట్టి. సో ఈ పీసెస్ని ఇలా యాడ్ చేశాను కదా, ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఏదైతే ఈ గ్రేవీ ఉందో అది చికెన్కి పట్టేటట్టు కొంచెం ఉడికించుకోవాలి.
సో ఇక్కడ వాటర్ యాడ్ చేసి కుక్ చేసేసాను. అండ్ ఆల్రెడీ మనం కారం, ఉప్పు ఇవన్నీ వేసాం కాబట్టి మసాలా అంతా ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ టేస్ట్ చెక్ చేసుకొని ఇంకేమైనా కావాలనుకుంటే అది యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది మరీ స్పైసీగా ఉండకుండా ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది, కొంచెం కమ్మగా ఉంటుంది. అండ్ లాస్ట్లో నేను యాడ్ చేశాను కొంచెం క్రీమ్ అనేది ఏం లేదు, జస్ట్ మీగడ ఉంటుంది కదా, ఆ మీగడ ఫ్రెష్ మీగడ తీసుకొని కొంచెం బాగా బీట్ చేసి పైన వేసాను అంతే. అండ్ నెక్స్ట్ ఇక్కడ రైస్ కుక్ చేసుకుంటున్నాను, బిర్యానీ రైస్, ఫ్రైడ్ రైస్ కోసం. సో దీన్ని కూడా కొంచెం చేస్తున్నాను అంతే. సో ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయింది, బటర్ చికెన్. అండ్ చికెన్ టిక్కా కూడా రెడీ అయిపోయింది, రైస్ ఆల్రెడీ కుక్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ కొన్ని రోటీస్ చపాతీస్ చేసేసి ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయాలి. ఆ రెండు సింపులే కాబట్టి సరే కొంచెం బ్రేక్ అనమాట. అంటే ఆరుష్కి కొంచెం తినిపించేస్తే ఇంకా వాడి బెంగ్ ఉండదు కదా, వాడి తర్వాత లైట్గా తిన్నా ప్రాబ్లం లేదు, తినకపోయినా ప్రాబ్లం లేదు. అందుకే చిన్న బ్రేక్ తీసుకున్నాను. సో అంటే మా హస్బెండ్కి కంపల్సరిగా రైస్ అనేది ఉండాలన్నమాట. డిన్నర్ అయినా లంచ్ అయినా ఏ పూటైనా తనకి రైస్ అనేది ఇంపార్టెంట్. అందుకే తన కోసం కొంచెం ఫ్రైడ్ రైస్లా చేస్తున్నాను. అండ్ ఇది ఒక ఐటెంలా ఉంటుంది, చాలా క్విక్గా కూడా అయిపోతుంది కదా, ఎంత టైం పట్టదు మనకి రైస్ రెడీగా ఉంటే. అండ్ ఇది చైనీస్ స్టైల్లో చేస్తున్నా కదా. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకున్నాను, అందులో ఒక 3 eggs తీసుకున్నట్టున్నాను. అండ్ కొంచెం ఆయిల్ వేసుకొని ఎగ్స్ని బాగా కుక్ చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ కొంచెం పెప్పర్ ఇంకా సాల్ట్ వేస్తున్నాను ఎగ్స్ కోసం. ఎంతైనా మనం చేసుకొని ఇలాంటి స్పెషల్ డిషెస్ తింటే ఏమంటారు, ఆ ఫీలింగే వేరు కదా. కాకపోతే కొంచెం లేట్ అయింది యాక్చువల్గా. తను వచ్చిన తర్వాత నేను వంట స్టార్ట్ చేశాను కదా, తను కొంచెం తొందరగా వస్తుంది అనుకున్నాను. తను వచ్చాక వెంటనే స్టార్ట్ చేశాను, బట్ పర్లేదు, ఆన్ టైం అయిపోయింది. సో ఇది క్విక్గా చూపించేస్తున్నాను నేను. కొంచెం క్యారెట్ వేసాను, స్ప్రింగ్ ఆనియన్స్ అవి కూడా ఉంటే వేసుకోవచ్చు. క్యారెట్ కొంచెం సేపు, మరీ ఎక్కువసేపు వేయించకుండా క్యారెట్ వేయించేసిన తర్వాత రైస్ వేసాను. అండ్ ఇందులో మనం కారం అదంతా ఏం వేయము, ఓన్లీ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను, అది కూడా కొంచెమే. ఇది కూడా మనకి మైల్డ్గా ఉంటుంది కదా. అండ్ ఇక్కడ వెనిగర్ వేసుకున్నాను అండ్ సోయా సాస్ కొంచెం వేసుకున్నాను. సో బాగా మిక్స్ చేసుకొని ఇందులో వెనిగర్, పెప్పర్, సోయా సాస్, ఎగ్, క్యారెట్స్, కొంచెం షుగర్ వేసుకుంటే వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్ అనమాట. జస్ట్ ఆ డిఫరెంట్ చైనీస్ టేస్ట్ కోసం చిన్న షుగర్. ఇక్కడ పెప్పర్ అనేది మీరు వైట్ పెప్పర్ ఇంకా బ్లాక్ పెప్పర్ కూడా కొంచెం కొంచెం వేసుకోవచ్చు, బట్ నేను ఓన్లీ బ్లాక్ పెప్పరే వేసాను. సాల్ట్ అంతే. ఫైనలీ ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా రెడీ అయిపోయింది. అండ్ ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. లాస్ట్లో నేను ఏం చేస్తున్నాను అంటే, ఈ టిక్కా అనేది ఆల్రెడీ స్టవ్ పైన నేను కుక్ చేసుకున్నా కదా, జస్ట్ బిఫోర్ ప్లేటింగ్ ఇలాగా స్టవ్ పైన కాలుస్తున్నాను. దీనివల్ల ఒక స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఆ టైంలో స్మెల్ ఇల్లంతా వస్తుంది, ఒక మంచి స్మెల్, చాలా నోరు ఊరిపోతుంది అనమాట, అంత మంచి స్మెల్ వస్తుంది. ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఆ స్మోకీ ఫ్లేవర్ వచ్చి ఇంకా బాగుంటుంది. సో జస్ట్ అలా బిఫోర్ సర్వ్ చేసే ముందు ఇలా మళ్ళీ ఒకసారి అవన్నీ 3 స్టిక్స్ కూడా ఒకసారి కాల్చుకున్నాను. అండ్ ఫైనలీ ఏమేమి చేశానో చూపిస్తాను పదండి. యాక్చువల్గా నేను ఏమనుకున్నా అంటే, కొంచెం రెడీ అవుదాము, డైనింగ్ టేబుల్ అంతా కొంచెం డెకరేట్ చేద్దాము అనుకున్నాను, బట్ అంత టైం లేదు అండ్ ఓపిక కూడా లేదు. అండ్ యా, ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ బటర్ మసాలా, చపాతీలు. సో ఫస్ట్ అయితే స్టార్టర్ కింద చికెన్ టిక్కా, అండ్ తర్వాత మనకి చపాతీ విత్ చికెన్ బటర్ మసాలా. అండ్ మెయిన్ కోర్స్ విషయానికి వస్తే ఫ్రైడ్ రైస్ అనమాట. నాకు సలాడ్ కూడా కట్ చేసే అంత టైం లేదు, ఫాస్ట్గా పీలర్ కనిపించలేదు, చాక్తోని ఏమంటారు కీరాని ఏదో గీసేసి ఫాస్ట్గా షేప్లెస్గా కట్ చేశాను. బట్ సూపర్ ఉన్నాయి అన్నీ, చాలా 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 బాగుంటాయి. డెఫినెట్గా ట్రై చేసి చూడండి, ఎక్కువ చెప్పట్లేదు, నిజంగానే బాగుంటాయి.
చెప్పాను కదా నేను డ్రెస్ చేంజ్ చేసుకొని నీట్గా ఫ్రెష్ అయ్యి ఏమంటారు డేట్ నైట్ డిన్నర్ స్టైల్లో అరేంజ్ చేద్దాం అనుకున్నాను. బట్ టైం లేదు. ఇంకొక రోజు చేయొచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ హాల్లో అనుకున్నాము. ఆ తర్వాత మేము ఫిక్స్ అయ్యాము బెడ్రూమ్లో మంచి మూవీ పెట్టుకొని చూస్తూ తిందాము అని చెప్పి ఫిక్స్ అయ్యి ఇంకా ఈ లగేజ్ అంతా బెడ్రూమ్కి షిఫ్ట్ చేసేసాము అండ్ బెడ్రూమ్లో కూర్చొని తింటున్నాం అనమాట. అండ్ మూవీ పెట్టుకున్నాము, జాను మూవీ అమెజాన్ ప్రైమ్లో. ఇప్పటి వరకు చూడలేదు నేను కూడా. సో అలా కూర్చుంటూ తింటూ మూవీని ఎంజాయ్ చేసాము. ఆరుష్కి ఆల్రెడీ తినిపించేసాను కాబట్టి వాడు హ్యాపీగా ఆడుకుంటున్నాడు. ఇందాక ఒక చపాతి ముద్దిస్తే దాంతో అవన్నీ వాడి టానిక్, నా సీరము ఇవన్నీ సాసెస్ అంట వేసి వాడు ఏదో చేస్తున్నాడు చపాతి. దీనికి కూడా చాలా చాలా బాగా నచ్చింది. ఫస్ట్ బాగా నచ్చింది చికెన్ బటర్ మసాలా అంట, ఆ తర్వాత టిక్కా అంట. బట్ నాకు రెండు బాగా నచ్చాయి. దానికి ఫస్ట్ అది బాగా నచ్చిందంట. చికెన్ టిక్కా కూడా చాలా బాగుంది. బట్ నేను చేసింది ఏంటి అంటే మింట్ చట్నీ, పుదీనా కష్టపడి ఆరుష్ నేను కలిసి వేరాం కదా, అది చేయలేదు, మర్చిపోయాను. తర్వాత వడ్డించుకున్నప్పుడు గుర్తొచ్చింది, సర్లే అనుకున్నాను. అది ముంచుకోవడానికి డిప్లా ఉంటుంది కదా అనుకున్నాను కానీ బట్ అది చేయడానికి అవ్వలేదు, మర్చిపోయాను. అండ్ ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను, మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. చాలా బాగున్నాయి. ఇంకా 10 సార్లు చెప్పను, ఇంకా లాస్ట్ ఇదే అనమాట. అని చాలా టేస్టీగా ఉన్నాయి. బట్ ఏంటి అంటే నైట్ డిన్నర్ కదా, మేము చాలా లైట్గానే తింటున్నాము. అండ్ నేను కూడా ఇప్పుడు హెవీగా తినలేను కదా, సో అంతగా తినలేకపోయాను. దాంతో కొంచెం అలసిపోయాను కదా, అంతగా తినలేకపోయాను. బట్ కానీ తిన్నంత వరకు చాలా బాగా ఎంజాయ్ చేశాను ఫుడ్ని. సో డిన్నర్ ఫినిష్ చేసేసి చక్కగా ఒక గ్లాస్తోని బటర్ మిల్క్ విత్ లెమన్ తాగేసి హ్యాపీగా పడుకుండిపోయాము. అండ్ ఇది ఇవాళ వీడియో. ఎలా ఉంది, నచ్చిందా? కొంచెం పెద్దదైంది వీడియో, బట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే డెఫినెట్గా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ నచ్చితే ఇంకెప్పుడైనా నేను ప్లాన్ చేసినప్పుడు అప్పుడు కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోని నచ్చితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.